నమస్తే. మనం ఇప్పుడు బాబా వంగా గురించి చెప్పుకుందాం. బాబా వంగా బల్గేరియాకు చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కాలజ్ఞాని. ఈమె యొక్క జోస్యాలు చెబుతా ఉండిద్ది. ఈమె యొక్క చెప్పిన జోస్యాలు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి. ఆ నిజమవటం వలన ప్రపంచానికి చెందినటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ధనవంతులు చాలామంది ఈమె దగ్గరకు వచ్చి తన యొక్క జోస్యాలను చెప్పించుకునేవాళ్ళు. ఆ విధంగా ప్రపంచానికి ఈమె ప్రసిద్ధి చెందిన కాలజ్ఞానిగా పిలువబడుతుంది. ఈమె 1911 జనవరి 31న జన్మించింది. 1996 ఆగస్టు 11న మరణించింది. దాదాపు ఈమె 85 సంవత్సరాలు ఇక్కడ జీవించింది. సో ఈమె చిన్నతనంలోనే ఒక భయంకరమైన పెను తుఫాను రావటం చేత ఆ తుఫానులో ఆమె యొక్క 2 కళ్ళు కూడా దెబ్బతిన్నాయి. కానీ ఈమె తన యొక్క దూరదృష్టితో జరిగే పరిణామాలన్నీ కూడా చెప్పగలిగినటువంటి జ్ఞాని. సో అందుకే ఆమెని ప్రపంచ ప్రసిద్ధి కాలజ్ఞాని అని పిలువబడుతుంది. మనం ఈమె మధ్య జరిగినటువంటి ఈమె చెప్పినటువంటి కొన్ని సంఘటనలు మనం మాట్లాడుకుందాం. ఈమె 9/11 మనందరికీ తెలుసు. అమెరికాలో 2 ట్విన్ టవర్ల మధ్య జరిగినటువంటి పెను ప్రమాదం. ఈ పెను ప్రమాదం గురించి ఈమె 1989లోనే చెప్పింది. అంటే వాళ్ళ యొక్క అనుచరులు చెబుతారనమాట. అప్పుడు ఇది పెను ప్రమాదం అమెరికాలో జరిగిన 9/11 ఎప్పుడు 2001లో జరిగింది. ఆమె 1989లో అమెరికాలో 2 కట్టడాల మధ్య పెను ప్రమాదం జరుగుతుంది. ఆ పెను ప్రమాదంలో అమాయకమైనటువంటి ప్రజలు మరణిస్తారు అని కూడా ఆమె చెప్పింది. ఆమె 1989లో చెబితే 2001లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. 2001లో 2 ట్విన్ టవర్లని కూల్చివేయటం జరిగింది. ఆ కూల్చివేతలో చాలామంది అమాయకులు మరణించడం జరిగింది. దీనిని వాళ్ళ యొక్క బాబా వంగా గారి యొక్క అనుచరులు కూడా చెప్పుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇండోనేషియాలో సునామీ వచ్చింది. ఆ సునామీ విషయాన్ని కూడా ఈమె ముందలే చెప్పిందనమాట. ఎప్పుడు 1950లోనే ఇండోనేషియాలో జల ప్రళయం సంభవిస్తుంది. ఆ జల ప్రళయంలో ఎంతోమంది ప్రజలు మరణిస్తారని ఈమె ముందలగానే 1950లోనే చెప్పింది. 50లో చెబితే 2004లో అదేవిధంగా ఇండోనేషియాలో సుమిత్ర దీవులలో జల ప్రళయం భారీ సునామీ వచ్చింది. ఆ సునామీలో ఎన్నో వందల వేల మంది మరణించడం జరిగింది. ఆమె ముందరగానే చెప్పడం జరిగింది. ఇది కూడా వాళ్ళ యొక్క అనుచరులు ఈ విధంగానే చెబుతారు. ఆమె అప్పుడు 1950లో జరిగితే ఇప్పుడు 2004లో జరిగింది అని చెబుతారు. ఇలాగనే మనం కొన్ని చూసుకుంటే ఈమె యూరప్ సంథింగ్ డిసీజెస్ అంటే మన కరోనా లాంటివి వస్తాయని ఈమె ముందలగానే చెప్పింది. మనకి 2019, 2020 ఈ టైంలో మనకి భారీ భయంకరమైనటువంటి కరోనా మనం చూసాము. ఈ విషయం ఆమె బాబా వంగా గారు ముందలగానే దూరదృష్టితో చెప్పారు. మీకు ఇలా ప్రపంచానికి ఒక కరోనా లాంటి సంభవిస్తాయని ముందలుగానే చెప్పేది. అది మనకి జరిగిందనమాట. మరలా ఈ కరోనా అనేది దశాబ్దం తర్వాత మళ్ళీ పురోగతి చెందుతుంది, వ్యాప్తి చెందుతుందని కూడా చెప్పడం జరిగింది. అంటే 2030లో మళ్ళీ ఈ కరోనా అనేది తన రూపం దాల్చుతుంది, మరలా తిరిగి వ్యాప్తి చెందుతుంది అని కూడా మరి ఆమె బాబా వంగా గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం
కొన్ని ఆమె యూరప్ గురించి చెప్పింది. యూరప్‌లో యుద్ధ యుద్ధాలు జరుగుతాయి. భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ఆధిపత్య పోరు జరుగుతుంది. మనం ప్రెజెంట్ చూస్తున్నాం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు చూస్తున్నాం. ఆమె అప్పుడే చెప్పింది. ఏం చెప్పింది? ఉక్రెయిన్ యూరప్‌లో యుద్ధాలు జరుగుతాయి. తూర్పు, పశ్చిమ ఉన్నటువంటి దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. తూర్పున రష్యా ఉంది. రష్యా 23% తూర్పు భాగాన్ని రష్యా ఉందన్నమాట. ఈ రష్యా అనేది పశ్చిమ భాగాన ఉన్న దేశాల మధ్యకి యుద్ధాలని ప్రకటిస్తుంది అని మన బాబా వంగ గారు ఎప్పుడో చెప్పారు. మనం ప్రస్తుతం జరుగుతుంది కూడా సిచ్యువేషన్ అదే. మళ్ళీ ఇంకో మాట చెప్పారు బాబా వంగ గారు. యూరప్‌లో ఒక శక్తి ఎదుగుతుంది. అది ఆ యూరప్‌లో ఆ శక్తి ఐరోపాని మొత్తాన్ని కూడా శాసిస్తుంది అని కూడా మనం బాబా వంగ గారు చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉక్రెయిన్ తూర్పున ఉన్నటువంటి రష్యాకు చెందినటువంటి పుతిన్ అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రకటిస్తూనే మళ్ళీ మిత్ర పక్షాలను కూడా ఏకం చేసుకుంటా యుద్ధాన్ని ఇంకా అధికంగా చేస్తున్నారు. అతని యొక్క మనం ఇప్పుడు చూస్తూ ఉంటే అతని యొక్క లక్ష్యం కూడా అదే కనిపిస్తుంది. ఒక బలమైన యూరప్లో ఒక బలమైన శక్తిగా మారాలని అతని యొక్క ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. సో ఈ విధంగా మన బాబా వంగ గారు చెప్పినటువంటి ఇలాంటి ఎన్నో కాలజ్ఞాని జోస్యాలు నిజమయ్యాయి. నిజమయ్యాయి. సో థ్యాంక్ యూ.